బగలముఖి జయంతి మహావిద్య 36 బ్రాహ్మణ మహా అనుష్ఠానం. ఈ బగలముఖి రోజున ప్రత్యాహార కవచం మార్గం 1,25,000 బగలముఖి మూలమంత్ర జపం మరియు ప్రత్యంగిర హోమం ఆ శత్రువులపై విజయం సాధించడానికి, ప్రతికూలతను నాశనం చేయడానికి, జీవితంలో అడ్డంకులను తొలగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. శత్రువులను జయించి అడ్డంకుల నుండి దైవిక విముక్తిని సాధించే శక్తి కోసం బగలాముఖి మరియు ప్రత్యంగిర సంయుక్త ఆ కృపను ఈరోజు చేసే పూజకు ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది. 10 మంది మహావిద్యల్లో 8వ దేవతకు అంకితం చేయబడిన బగలముఖి జయంతిని వైశాఖ శుక్ల అష్టమి రోజున ఎంతో వేడుకగా జరుపుకుంటారు భక్తులందరూ కూడా. ఈ రోజున ఆ బగలముఖి మొత్తం ఈ సృష్టిని రక్షించడానికి హరిద్ర సరోవరం నుండి తన దైవిక రూపంలో ఆవిర్భవించిందని పురాణాలు చెబుతాయి. పురాణాల ప్రకారం సత్యయుగ సమయంలో మదన అనే రాక్షసుడు భూమిపై విధ్వంసం సృష్టించినప్పుడు విష్ణువు పరిష్కారం కోసం ఆ శివుణ్ణి సంప్రదించాడు. అప్పుడు శివుడు మహావిష్ణువుతో ఈ రాక్షసుణ్ణి నాశనం చేసే శక్తి అది కూడా శక్తికి మాత్రమే ఉందని శివుడు వెల్లడించాడు. విష్ణువు యొక్క తీవ్రమైన ఆ తపస్సుతో సంతోషించిన శ్రీ విద్య బగలముఖిగా ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని నిర్మూలించి అన్ని జీవులను రక్షించి భూమిని విధ్వంసం నుండి రక్షించిందని అప్పటి కథనాలు చెబుతాయి. అప్పటి నుండి బగలముఖి జయంతి, బాగలముఖి ఆరాధన ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైన సందర్భంగా కూడా పరిగణించబడింది. ఈ బగలముఖి ఆరాధన ముఖ్యంగా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆమె శత్రువుల విధ్వంసం, సంక్షోభ పరిష్కారం, దైవిక రక్షణకు దేవత అని నమ్మాలి. భక్తులందరూ ఆమె ఆశీర్వాదం పొందడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా కూడా పేర్కొనబడింది మన పురాణాల్లో. బగలముఖి లాగానే ప్రత్యంగిరాదేవి కూడా దుష్టశక్తులను నాశనం చేసి తన భక్తులను రక్షించే ఆదిశక్తి, అపారమైన శక్తివంతమైన అభివ్యక్తిగా పరిగణించబడుతోంది. బగలముఖి జయంతి శుభ సందర్భంగా ఆ బగలముఖి మరియు ప్రత్యంగిరాల సంయుక్త ఆరాధన అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందని కూడా నమ్మాలి. గ్రంథాల ప్రకారం ఈ ఇద్దరూ దైవిక మహావిద్యల కృపను పొందడానికి అత్యంత ప్రభావవంతమైన ఆధ్యాత్మిక సాధన బగలముఖి ప్రత్యాహార కవచ మార్గం, 1,25,000 బగలముఖి మూలమంత్ర జపం హోమాన్ని చాలా ప్రభావవంతమైనవని కూడా నమ్మాలి. ఈ గొప్ప ఆచారం వల్ల, ఈ పూజల వల్ల శత్రువులపై విజయాన్ని ఇస్తుందని, ప్రతికూలతను నాశనం చేస్తుందని, వ్యక్తి యొక్క జీవితంలో అడ్డంకులను తొలగిస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన ఉద్దేశంతో ఈ గొప్ప ఆచారం, సంస్కృతి కూడా హరిద్వార్లోని సిద్ధపీఠ బగలముఖి ఆలయంలో ఎంతో వేడుకగా నిర్వహించబడుతోంది. ఈ పవిత్ర ఆలయంలో చేసే ఆధ్యాత్మిక సాధనలు భక్తుల అన్ని కోరికలను నెరవేరుస్తాయి. ఆచారం యొక్క ప్రభావాన్ని మరియు దైవిక ప్రభావాన్ని పెంచడానికి దీనిని 36 మంది విద్వాంసులైన బ్రాహ్మణ పండితులు నిర్వహిస్తారు. ఈ బగలముఖి జయంతి సందర్భంగా భక్తులందరూ కూడా ఆ దైవిక శక్తి అయిన అమ్మవారిని ఎంతో వేడుకగా భక్తితో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.